వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ప్రివ్యూ. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగ. పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం ఆయనకు అలవాటు. రంగ ప్రజల మనిషి, పేదల నాయకుడు. ఆయన చివరి శ్వాస వరకు పేదలకి అండగా నిలబడ్డారు. మోహన రంగ గారు 1947 జూలై 4న కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని కాటూరులో జన్మించారు. రంగ గారి తండ్రి పేరు వంగవీటి సీతారామయ్య, తల్లి పేరు వంగవీటి సావిత్రమ్మ. వీరికి 5 సంతానం ఉన్నారు. రంగ గారికి వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకటనారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, రాధాకృష్ణరావు అనే 4 అన్నలు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి అయిన చలసాని వెంకటరత్నంతో వంగవీటి రంగ వాళ్ళ అన్న రాధాకృష్ణరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఇక్కడ చలసాని గారి అనుచరుడైన దత్తి కనకారావు విజయవాడ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం మీద ఆధిపత్యం చెలాయించేవాడు. ఈ వ్యాపారం మీద పట్టు కోసం వెంకటరత్నానికి రాధాకృష్ణ మధ్య గొడవలొచ్చాయి. 1972లో వెంకటరత్నం మరియు అతని అనుచరుడైన కనకారావు ఇద్దరూ హత్య చేయబడ్డారు. రాధాకృష్ణ అనుచరులే ఈ హత్యను చేపించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత 1974లో వీరి ప్రత్యర్థులు వంగవీటి రాధాకృష్ణను హత్య చేయించారు. రాధాకృష్ణ మరణం తర్వాత అతని తమ్ముడు అయిన మోహన రంగ కూడా విద్యార్థి నాయకులైన దేవినేని చంద్రశేఖరరావు, గాంధీ అని పిలువబడతారు, మరియు దేవినేని రాజశేఖర్, దేవినేని నెహ్రూ గారు అంటారు, ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర ఐక్య వేదికను ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం కారణంగా ఈ ఐక్యవేదిక విడిపోయింది. 1979లో దేవినేని చంద్రశేఖర్, అలాగే 1988లో మరో సోదరుడు దేవినేని మురళి హత్యకు గురయ్యారు. రంగ గారు చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 సంతానం, రాధాకృష్ణ, ఆశ. తన అన్న రాధాకృష్ణ మరణంతో రంగ 1981లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ అతని మీద పోటీకి నిలబెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం అతని ప్రత్యర్థి అయిన దేవినేని నెహ్రూని పోటీకి నిలబెట్టింది. 1983 నుంచే 2 పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1985లో రంగ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యాడు. 79లో దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని రాజశేఖర్, దేవినేని గాంధీ హత్య కేసులోనే రంగ జైలు శిక్ష అనుభవించి తర్వాత విడుదలయ్యాడు. 1988 మార్చి 10వ తేదీన దేవినేని సోదరులు మరొకడైన మురళి హత్యకు గురయ్యాడు. మళ్ళీ రంగ వీళ్ళ అనుచరులే దీనికి కారణమని చాలామంది ఆరోపించారు. రంగ పోలీసుల అధికారాన్ని వ్యతిరేకించాడు. 1988 జూలై 10న జరిగిన కాపునాడు సభలో రంగను తమ నాయకుడుగా ఎన్నుకున్నారు. అప్పటికి రంగ జైల్లోనే ఉన్నాడు. జైలు నుండి విడుదలైన తర్వాత జనచైతన్య యాత్రను చేపట్టి ఎన్టీ రామారావు తన పాలన నియంత్రణ రహితమైంది అని ప్రజలకు చెప్పాడు. అప్పుడే రామారావు కూడా వ్యాను మీద రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1970వ సంవత్సరం ముందు వరకు విజయవాడలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేవాది. దోపిడీదారులు, దోచుకునేవారు చాలా ఎక్కువయ్యారు. పాల వ్యాపారం చేసుకుంటూ సిటీకి వచ్చి గ్రూపులు తయారు చేసుకొని జనాన్ని దోచుకుంటూ, ఆటో రిక్షా వాళ్ళని కొడుతూ, పేదల గుడిసెలు పీకేసి వాళ్ళని సిటీకి దూరంగా తరిమి కొట్టి వాళ్ళ స్థలాలు ఆక్రమించుకుంటూ అరాచకంగా విజయవాడను పీడిస్తున్న రోజులవి. ధర్మం, చట్టం అనేది తావివ్వకుండా అవినీతి, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తూ మంది దుర్మార్గులు ఎంతో మందిని చంపేసి రక్తసిక్తం చేశారు. పోలీసులు కూడా వారికి మద్దతు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. పోలీసులను కూడా అరే ఒరే అని పిలిచే పరిస్థితి అది.
ఇంకా ఎవరు రారు, ఈ అన్యాయాలను దోపిడీలను అడ్డుకునేవాడే రాలేడు అని ప్రజలందరూ ప్రతిరోజు వారికి భయపడుతూ చచ్చి బతుకుతున్న రోజులవి. కానీ సమాజంపై పేరుకుపోయిన అన్యాయాన్ని రూపుమాపడానికి, అవినీతి అక్రమ దోపిడీ గుండాలను తరిమి కొట్టాలని ఓ బెబ్బులిలా వచ్చాడు. ప్రజా శ్రేయస్సు కోసం కదం తొక్కిన సింహంలా గర్జిస్తూ ముందుకు దూసుకువచ్చాడు. ఆయన్ని జనంలో ఒకడిలా, జనం కోసం ఒక్కడిలా ఉవ్వెత్తున ఎగసిపడ్డ ధృవతార వంగవీటి మోహన రంగారావు. నీతికి జాతికి కట్టుబడి సామాన్యుడి ఆవేదనని తీర్చిన ప్రజానాయకుడుగా ముందుకు సాగాడు. ఆ టైంలో ఆయన మాటే వేదం, ఆయన చూపే ధైర్యం, ఆయన వేసిన అడుగులు నేటి యువతికి ఆదర్శంగా నిలిచాయి. సామాన్య కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి లక్షలాది యువతరాన్ని కదిలించిన మహోద్యమ నాయకుడు వంగవీటి మోహన రంగారావు గారు. యునైటెడ్ ఇండిపెండెన్స్ని స్థాపించి యువతను చైతన్యం చేసిన ఒక దార్శనికుడు మన రంగా గారు. ఎమ్మెల్యేగా చేసింది 3 ఏళ్లే అయినా అంత తక్కువ సమయంలో ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్టలు ఈ ప్రపంచంలో ఇంకెవరికి రాలేదు. మహానాడు 50,000 మందితో జరిగితే అదే సంవత్సరం కాపునాడు 20 లక్షల మందితో జరిగింది. ఆ జనాన్ని చూసి ఓర్చుకోలేక రంగా గారు ఉంటే నెక్స్ట్ సీఎం అవుతాడని, వారి దోపిడీని అడ్డుకుంటాడని ఓ పథకం ప్రకారం కుట్ర పన్ని పిరికి పందలు 5 రోజులు నిరాహార దీక్షలో ఉండి ఆహారం లేక శుష్కించి నిద్రపోయే మనిషిని 1988 డిసెంబర్ 26న తెల్లవారుజామున పొగబాంబులతో దాడి చేసి నరికి చంపేశారు. విజయవాడ గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ సమయంలో ఆయనకు కాపలాగా చూస్తున్న ఇద్దరు ఈ హత్యను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దేవినేని రాజశేఖర్, అతని అనుచరులే ఈ హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. రంగా హత్యతో కోస్తాలోని చాలా జిల్లాల్లో దాడులు జరిగాయి. ప్రతిదాడులు జరిగాయి. ఒక్కసారిగా విజయవాడ మొత్తం రంగా హత్యతో అతలాకుతలమైపోయింది. రంగా అనుచరులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను, వారి ఆస్తులను ధ్వంసం చేశారు. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. ఇక్కడ చెప్పాల్సింది ఒకటి ఉంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలవి కూడా మర్డర్లే. ప్రధానమంత్రుల మర్డర్లకు కూడా రాని వ్యతిరేకత ఓ ఎమ్మెల్యే మర్డర్ జరిగితే వచ్చింది. భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 48 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. 700 ఆర్టీసీ బస్సులను, 150 పోలీస్ జీప్లను బూడిద చేశారు రంగా గారి అభిమానులు. కోస్తా జిల్లాలకు బస్సులు, రైలు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కోస్తా జిల్లాలో అల్లకల్లోలం జరిగింది. ఆ గొడవలలో పోలీసులు కాల్చి చంపినోళ్ళు లెక్కే అధికారికంగా 42 మంది. విజయవాడ, గుంటూరు సిటీలు తగలబడిపోయాయి. ఆ 2 నగరాల్లో ఉన్న ప్రత్యర్థుల షోరూంలు మాడి మసయ్యాయి రంగా గారి అభిమానుల ఆవేశానికి. BBC రేడియోలో వచ్చిన మొట్టమొదటి తెలుగు వార్త రంగా గారి హత్య. చంపేస్తారని రంగా గారికి 1974 నుండే తెలుసు. అంతెందుకు, చనిపోవడానికి గంట ముందు కూడా తెలుసు. కానీ పిరికివాడిలా పారిపోలేదు. జనం కోసం చచ్చిపోవడానికే నిర్ణయించుకున్నాడు. ధైర్యం అనే పదానికి అర్థం వంగవీటి మోహన రంగారావు గారు. మృత్యువు సైతం కంటతడి పెట్టింది రంగన్న వీర మరణాన్ని చూసి. ఓ మహిళను అన్యాయంగా గుండు గీయడం చేసిన పోలీసులను ఎదిరించినందుకు కాకీలకు ప్రజాప్రతినిధికి మధ్య జరిగిన వివాదమే రంగా గారి ఆమరణ నిరాహార దీక్షకు దారితీసింది. ప్రజా హృదయ నేతను నడి రోడ్డు మీద గొడ్డళ్లతో, కత్తులతో నరికి చంపేశారు. రంగన్న శరీరం మీద 40కి పైగా కత్తిపోట్లు దిగాయి. రంగా గారి భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. ఓ పక్క రంగన్న డెడ్ బాడీ, ఇంకో పక్క రంగన్నను చివరిసారిగా చూసేందుకు వచ్చిన లక్షలాది జనం. ఇవే అప్పటి వారికి కళ్ళ ముందు కనిపించిన దృశ్యాలు. ఇప్పటికీ వారు గుర్తు చేసుకునే ఉంటారు. రంగా అమర్ రహే, రంగా అమర్ రహే అంటూ బోర్న ఏడుస్తున్న అభిమానుల విషణ్ణ వదనాలతో కృష్ణానది తీరాన
స్వర్గపురిలో రంగన్న అంతిమయాత్ర ముగిసింది. అన్యాయాలు చేసేవారికి భయం అంటే ఏంటో చూపించి, వారి అరాచకాలను, దోపిడీలను ఎదిరించి ఏకైక మగాడు ఎవరు అంటే రంగగారు ఒక్కడే. జనం కోసమే పుట్టాడు, జనం కోసమే బ్రతికాడు, జనం కోసమే చనిపోయాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణుల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాడు. బడుగు వర్గాలను బెజవాడ సిటీకి మేయర్ చేశాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి సీట్లన్నీ ఇచ్చి సామాజిక న్యాయంను అమలు చేసిన ఏకైక వ్యక్తి రంగగారు. రంగగారు మరణించిన తర్వాత కూడా ఆయన పేరు, ఆయన పైన ఉన్న అభిమానుల భావాలు తగ్గలేదు. ఇప్పటికీ విజయవాడలో ఆయనను గుర్తు చేసుకుంటూ అభిమానులు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇదండి ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాం. ఇలాంటి విషయాలు ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.